నా పేరు అబిత. తెలుగులో ఇది నా ఫస్ట్ ఫిల్మ్ డెబ్యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ బాపు. థ్యాంక్ యూ సో మచ్ మై ప్రొడ్యూసర్ రాజు గారు, మై డైరెక్టర్ దయా గారు, మై co-star and everybody who were a part of this team. It was a very realistic shooting for this film in a village, and please support us. Do watch the film. Thank you so much. బాపు అనేది నా కెరియర్లో చాలా స్పెషల్ ఫిలిం. అండ్ ఈ స్టేజ్ చాలా స్పెషల్ స్టేజ్, ఎందుకంటే ఇక్కడ చాలా స్పెషల్ పర్సన్స్ ఉన్నారు. మధుర శ్రీధర్ అన్న. సో మా 2020 లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఒక వన్ ఫైన్ డే నాకు మధుర శ్రీధర్ అన్న కాల్ చేసి నాకు ఇట్లా మైల్స్ ఆఫ్ లవ్ అనే ప్రాజెక్ట్ గురించి చెప్పారనమాట. సో సేమ్ కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీ ఇదే బ్యానర్లో నేను ఆ ఫిలిం మ్యూజిక్ చేయడం జరిగింది. దట్ వాస్ మై ఫస్ట్ మూవీ. ఆర్ఆర్ ధ్రువన్గా నేను ఇంట్రడ్యూస్ అయిన ఫస్ట్ మూవీ అది. అండ్ అందులో మీ అందరికీ తెలుసు తెలియదే తెలియదే అనే సాంగ్ ఎంత సక్సెస్ అయింది అనేది. సిడ్ శ్రీరామ్ గారు పాడింది. ఆల్మోస్ట్ 50-60 మిలియన్స్ వెళ్ళింది. బట్ మేము అనుకున్నంతగా సినిమా వెళ్ళలేకపోయింది. బట్ నౌ ఐ థింక్ అక్కడి నుంచి నా ప్రస్థానంలో ఆల్మోస్ట్ దిస్ ఇస్ మై 10th ఫిలిం. అండ్ ఈసారి మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మనస్ఫూర్తిగా చెప్పగలను, ఈ ఫిలిం ఈస్ గోయింగ్ టు మేక్ మార్క్. అండ్ డెఫినెట్గా చూసినందరికీ ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. అండ్ మంచి జ్ఞాపకం లాంటి సినిమా అవుతుంది. అండ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ దయా అండ్ మా డిఓపి వాసు పెండం గారు అండ్ ఎడిటర్ అనిల్ ఆలయం గారు. వీళ్ళు ఒక బ్యూటిఫుల్ ట్రయో అండి. ఎందుకంటే మేము చిన్న ప్యాచ్ వర్క్స్ చేసి చాలా కాలం తర్వాత చేసిన అదే టోనాలిటీలో అసలు ఇది నిజంగా మళ్ళీ రీషూట్ అయిందా అన్నంత షాక్ అయ్యాను అనమాట నేను లాస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు. సో దిస్ టీమ్ హ్యాస్ అ లాంగ్ వే టు గో. ఇన్ ఫ్యూచర్లో ఇంకా చాలా మంచి సినిమాలు చూస్తారు వీళ్ళందరి నుంచి అని అనుకుంటున్నాను. అండ్ రీసెంట్గా రామ్ మిర్యాల గారు పాడిన సాంగ్ అల్లు నేరేడు అనే సాంగ్ రిలీజ్ అయింది. అండ్ దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మీ అందరి కోసం ఫ్యూ లైన్స్, నా ఫేవరెట్ లైన్స్. ఈ సాంగ్ రాసింది కూడా నేనే. ఏ సక్కర లాంటి నీ నవ్వు సుతే సక్కరొచ్చినాదే, తన్నుల కొద్దీ నీపై ప్రేమ తన్నుకొచ్చినాదే, కన్నుల ముందర సిందర వందర గందరగోళాలే, నీ సున్నికి సివ్వర సుట్టేసుకున్నవే నా పంచ ప్రాణాలే, ఎర్రాని బొట్టు నువ్వెట్టుకుంటే ఏడెక్కే మందారాలే, నీ నవ్వు సానా గమ్మత్తుగుందే నా యావత్తు నీ సొత్తులే, గిర్ర గిర్ర రంగుల రత్నంలా నా బుర్రే తిప్పేసావే, అల్లో నేరేడల్లో పిల్ల కల్లోకొచ్చిందిరో, తెల్లా తెల్లా వారేలోగా దిల్లో దూరిందిరో. థ్యాంక్ యూ సో మచ్. త్వరలో మళ్ళీ నెక్స్ట్ ఫంక్షన్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ. స్పెషల్లీ మా సోను మోడల్ విశ్వక్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ లాంచింగ్ అవర్ టీజర్. రియలీ వెరీ సపోర్టివ్. మాకు మేము ఫేమస్ అప్పుడు కూడా చాలా సపోర్టివ్ ఉండే అన్న. యా. సో ఈ సినిమాలో నాకు బెస్ట్ థింగ్ ఏంటి అంటే, ఈ పోస్టర్ మీద కనబడే యాక్టర్స్తో యాక్ట్ చేయడమే నాకు బెస్ట్ థింగ్. అంటే లైక్ ఇప్పుడు నాలాంటి ఒక కొత్త యాక్టర్కి అంత ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్తో యాక్ట్ చేయడం ఒక మంచి లెర్నింగ్. సో దానికి స్పెషల్లీ థ్యాంక్స్ టు మా దయ గారు డైరెక్టర్. థ్యాంక్ యూ అన్న ఫర్ ది ఆపర్చునిటీ. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది ఒక కొత్త పాయింట్. బట్ అందరికీ మనం సినిమాలో కొత్త పాయింట్. బట్ మనం విలేజెస్లో ఫ్యామిలీస్ మధ్యలో జరిగే సిచ్యువేషన్స్, ఆ డ్రామా అంతా కలిసి క్రియేట్ చేసిన డ్రామా. సో ఐ హోప్ ఈ సినిమా హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ గ్రౌండ్ లెవెల్లో వెళ్తుందని నేను అనుకుంటున్నా. యా, నెక్స్ట్ మంత్ Feb 21కి సినిమా రిలీజ్ కాబోతుంది. సో యా, థ్యాంక్ యూ సో మచ్. మన లైన విశ్వకన్నకి థ్యాంక్ యూ అన్న ఫర్ కమింగ్ అండ్ లాంచింగ్ ద టీజర్. అండ్ అందరు ప్రెస్ మీడియా వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ ప్రొడ్యూసర్స్ అండ్ అవర్ క్యాస్ట్ అండ్ క్రూ ఫర్ దేర్ ఇన్క్రెడిబుల్ సపోర్ట్ అండి. సో టీజర్ చూసారు కదా, సినిమా ఇంతకంటే ఇంకా బాగుంటుంది. సో Feb 21 మేము వస్తున్నాము. సో నాకంటే ఎక్కువ మేబీ సినిమానే మాట్లాడచ్చు రిలీజ్ అయిన తర్వాత. సో నా ఓన్లీ పర్సనల్ రిక్వెస్ట్ టు ఆడియన్స్ ఈజ్ ఫస్ట్ డే వచ్చి సినిమా చూడాలని నా రిక్వెస్ట్. ఎందుకంటే ఫస్ట్ డే ఫుట్బాల్ చాలా తక్కువ ఉంటుంది చిన్న సినిమాలకి. సో మై పర్సనల్ రిక్వెస్ట్ టు ఆడియన్స్, ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్ అండ్ ఫస్ట్ డే. సో మీరు ఫస్ట్ డే చూస్తేనే సినిమా సెకండ్ డే ఉంటుంది. సో సినిమా బతకాలంటే టు కమ్ ఆన్ ద ఫస్ట్ డే. సో అంతే అండి, తర్వాత సినిమా మాట్లాడుతుంది. థ్యాంక్ యూ అండి. భారీ యంత్రాలు తయారు చేసి ఆత్మజ్ఞానం నుండి పదార్థ జ్ఞానాన్ని పిండి అంతరిక్ష యుగాన్ని అనుయుగాన్ని ఆవిష్కరించిన అజ్ఞాత విజ్ఞాన శాస్త్రజ్ఞులు ఆలయం ఈ నేలలు. ఆత్మీయ బంధువులారా, మీరందరూ
నాకంటే ఎక్కువ సినిమాలు రాసి ఉంటారు, చూసి ఉంటారు. వాటి గురించిన వార్తలు రాసి ఉంటారు. ప్రతి సినిమాలో క్రేన్ల ద్వారా సర్కస్ చూపించే ప్రయత్నం చేస్తుంటారు. ఇలా సర్కస్ చూపించే ప్రయత్నం చేయలే. ఒక కుటుంబ సమస్యల్లో ఒక సాధారణ సమస్యల్లో సగటు కుటుంబాన్ని ఇలా ప్రయత్నం చేసి ఈ సినిమాను పైకి తీసుకొచ్చారు. అలాగే బ్రహ్మాజీ గారు గొప్ప నటులతో నటించి అనుభూతిని పొంది వారి యొక్క తెలివితేటలతోటి సహనటులను కూడా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లే యోగ్యత ఉన్నటువంటి వారు. ఇటువంటి కార్యక్రమాన్ని బలగం చూశారు. బలగంలో నాకు నటించినప్పుడు ఏమీ తెలియలేదు. ఇందులో నటించినప్పుడు నాకేం తెలియలేదు. ఈ కొంచెం చూశాను, ఓహో నా పేరే నా ముఖమే పోస్టర్గా పెట్టారు దీంట్లో. బలగంలో నేను ఎక్కడో వెనక ఉన్నా కట్టబట్టుకొని కనిపించకుండా పోయినా, ఇలా నేనే ముందు కనిపిస్తున్నా. దయచేసి అందరు చూడండి. మంచి కథ ఉన్నది కనుక బలగాన్ని ఎట్లాగైతే తీసుకెళ్లారో ముందుకు మీ చేతివ్రత ద్వారా 10 మందికి తెలిసింది. కనిపించడానికి కెమెరామెన్ ఉంటారు, వినిపించడానికి సౌండ్ ఉంటుంది, అనిపించడానికి ఏముండదు మీరు తప్ప. కనిపించడానికి, వినిపించడానికి, అనిపించడానికి మీరు ఉన్నారు కనుక ఏమనిపించాలో మీ ద్వారా రాతపూర్వకంగా వాళ్ళ మనసులోకి వెళ్ళాలి. అలాగా మంచి సమాజాన్ని సృష్టించబడాలి. ధన్యవాదాలు దర్శకునికి, ప్రొడ్యూసర్ గారికి కూడా. ఈ సినిమా గురించి చాలా చెప్పొచ్చు, కానీ చెప్పకూడదు. మీరు ఇంత సినిమా చూసి తెలుసుకోవాలి, ఎందుకంటే ఇది ఒక వండర్ఫుల్ కంటెంట్ ఉన్న సినిమా ఇది. ఈ సినిమాలో కథనే హీరో, ఇది ఎవరు కాదు. సో మెయిన్ స్టోరీ ఇందులో అంత ఒక స్ట్రాంగ్ స్టోరీ ఇది. సో అందుకని మేమందరూ చాలా ఇన్వాల్వ్ అయ్యాం. బ్రహ్మాజీ గారు చాలా ఇంట్రెస్టెడ్గా ఈ సినిమా చాలా ఇన్వాల్వ్ అయ్యి చేశారనమాట. తర్వాత నేను ఆయన పక్కన భార్యగా చేశాను. సుధాకర్ గారు, మళ్ళీ మణి, ధన్యా బాలన్, అమ్మాయి పేరు నాకు తెలియదు, అబిత. సో వీళ్ళందరూ ఇందులో చాలా ఇన్వాల్వ్ అయ్యి చేసాం. మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. సో దయా గారు చాలా బాగా చేశారు. సినిమా చూస్తుంటేనే నేను డబ్బింగ్ చెప్పప్పుడు చూశాను, వండర్ఫుల్. ఒక్కొక్క సీన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అన్నట్టుకుంటుంది. సో చాలా మంచి సినిమా, ఇది పెద్ద హిట్ అవుతుందని ఒక నమ్మకం ఉంది. అలాగే దేవుడి దగ్గర కూడా కోరుకుంటాను. అలాగే ఇందులో డిఓపి గారు, తర్వాత మ్యూజిక్ అన్నీ కలిసి వచ్చింది ఇందులో. సో ఎంటైర్ సినిమా చాలా బాగుంటుంది. ఇందులో టీం వర్క్ ఎక్కువ. తర్వాత ప్రొడ్యూసర్ రాజరెడ్డి గారు మెయిన్ పిల్లర్ ఈ సినిమాకు. ఈ సినిమాని అంటే ఇంత మంచి సినిమా తీయాలంటే ఇలాంటి సినిమాలు తీయడానికి ధైర్యం కూడా కావాలి. సో ప్రొడ్యూసర్ గారు చాలా ధైర్యం చేసి ఈ సినిమా తీశారు. అలాగే ఈ సినిమా చేసేటప్పుడు మా అందరికీ చాలా బాగా, మా ఆర్టిస్టులకి చాలా కోఆపరేట్ చేసి ఆయన మా అందరికీ చాలా ప్రొడక్షన్ హౌస్ ఏ కొరత లేకుండా చూసుకుని ఈ సినిమా చాలా హ్యాపీగా జరిగింది, షూటింగ్స్ అన్నీ. సో అందరికీ ఒక మంచి సినిమా అవుతుంది, పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా అందరూ ఎంకరేజ్ చేసి ఈ సినిమా చూడాలని, ప్రేక్షకులకి, మీడియా వాళ్ళకి అందరికీ ఈ సినిమాని బాగా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఎంటైర్ ఈ టీమ్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.